హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరో కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ నోటిఫికేషన్లో ఏంటంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అది కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ జాబ్స్ అనమాట. సో మీలో ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలి అనుకునే వాళ్ళు, పర్మనెంట్ జాబ్ కావాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. సో అయితే ఈ జాబ్కి సెలెక్ట్ అవ్వాలంటే అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి, మన యొక్క అదర్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఉండాలి, ఫిజికల్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా, తర్వాత ఎగ్జామినేషన్కి సిలబస్ ఏముంటుంది, మొదలైన విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని అయితే చాలామంది చూస్తున్నారు, ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, మేము పెట్టిన ఎఫర్ట్స్కి మీరిచ్చే చిన్న కాంప్లిమెంట్ ఏంటంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్. సో అది మీరు చేసినట్లయితే మాకు మంచి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ దొరికి మరిన్ని వీడియోస్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. తర్వాత డిస్క్రిప్షన్లో ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంది, అందులో వెంటనే జాయిన్ అయిపోతే మీకు షార్ట్ నోటిఫికేషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా అప్డేట్ అవుతూ ఉంటాయి. సో మీరు ఎటువంటి జాబ్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వరు, ఓకేనా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిటీ బోర్డు నుండి ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. అదేంటంటే హెడ్ కానిస్టేబుల్ జాబ్స్. ఇవి మినిస్ట్రియల్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి, ఢిల్లీ పోలీస్ వారివి. సో ఈ నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ అయింది. మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 29/9 నుండి 20 అక్టోబర్, అంటే ఈ నెల 20వ తారీఖు లోపు అప్లై చేసుకోవాలన్నమాట. ఆన్లైన్ పేమెంట్ అనేది 21 చేయాలి. అప్లికేషన్ ఫామ్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే మనకి 27/10 నుండి 29/10 లోపు కరెక్షన్స్ అనేవి చేసుకోవడానికి విండో పీరియడ్ అనేది ఇచ్చారనమాట. నెక్స్ట్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మనకి డిసెంబర్ లేదా జనవరి 2026లో ఉంటుంది. సో ఇది మొత్తం ఇంపార్టెంట్ డేట్స్. సో మనకి శాలరీస్ విషయానికి వస్తే మనకి పే లెవెల్ 4 గ్రేడ్లో మనకి శాలరీస్ అనేవి ఉంటాయి. అంటే 25,000 నుండి 81,000. దీనికి మనకి ఎక్స్ట్రా అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 40,000 రూపీస్ వరకు శాలరీ వస్తుంది. ఇవి గ్రూప్ సి క్యాటర్కి సంబంధించిన జాబ్స్ అనమాట. సో వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి మేల్ అండ్ ఫీమేల్కి ఇద్దరికి కూడా మనకి సెపరేట్గా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మేల్కి 341 పోస్టులు అనేవి ఇచ్చారు. అదే ఫీమేల్ క్యాండిడేట్స్కి 168 పోస్టులు అనేవి కేటాయించారు. సో ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ మేల్ క్యాండిడేట్స్లో ఓపెన్లో మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ 151 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 31 పోస్టులు, ఓబీసీకి 67, ఎస్సీ 40, ఎస్టీ 6, టోటల్గా 295. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా ఒక 46 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి హెడ్ కానిస్టేబుల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే అన్రిజర్వ్డ్లో 82, ఈడబ్ల్యూఎస్ 17, ఓబీసీ 38, ఎస్సీ 24, ఎస్టీ 7, టోటల్గా 168. చాలా ఎక్కువగానే పోస్టులు రిలీజ్ చేశారని చెప్పుకోవచ్చు. సో మనకి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే మనకి ఇండియన్ నేషనల్స్ సిటిజన్షిప్ ఉన్నవారు ఎవరైనా సరే ఆంధ్ర తెలంగాణ నుండి కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండేవారు అందరూ దీనికి ఎలిజిబుల్ అనమాట. దీంతోపాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్, అంటే మనకి 30 ఇయర్స్ ఉండే వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారికి 3 ఇయర్స్, అంటే 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ వరకు ఇచ్చారు, అంటే 35 ఇయర్స్ ఉండేవారి వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా కంఫర్ట్ జోన్లోనే ఉంది. సో మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూడండి, క్లియర్గా మెన్షన్ చేస్తారు 10+2 ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ హెడ్ కానిస్టేబుల్ జాబ్స్ అనేవి మనకి ఆఫీస్లోనే కంప్యూటర్ బేస్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి మనకి టైపింగ్ స్కిల్స్ కూడా టెస్ట్ చేస్తారనమాట. దీంతోపాటు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో మనకి టైపింగ్ స్కిల్స్లోకి వచ్చేసరికి మనకి స్పీడ్ ఇంగ్లీష్లో 30 words per minute ఉండాలి, లేదా హిందీలోని మనకి 25 words per minute అనేది మనకి వచ్చి ఉండాలన్నమాట టైపింగ్. సో మనకి హౌ టు అప్లై. సో అప్లికేషన్ చేసుకోవడానికి మీరు ssc.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్లో లింకు, ఈ పీడిఎఫ్ లింకు ప్లస్ అప్లికేషన్ లింకు ఇచ్చాను రెండును. సో అందులో మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అప్లై చేసుకునే వీడియో కూడా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అప్లికేషన్ ప్రొసీజర్ని కూడా వీడియో చేసి నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఆన్లైన్ ఫీజు విషయానికి వస్తే మనకి టోటల్గా 100 రూపీస్ అనేది ఫీజు అనేది ఇచ్చారు ఆల్ క్యాండిడేట్స్కి. ఇందులో ఉమెన్స్కి, ఎస్సీ ఎస్టీకి, పీడబ్ల్యూడీకి, ఈఎస్ఎంకి అందరికీ కూడా మనకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదనమాట. సో ఫీజు కూడా తక్కువే కాబట్టి పర్మనెంట్ జాబ్స్, అది కూడా ఇంటర్మీడియట్తో ఈ టైంలో ఇటువంటి జాబ్స్ రావడం అనేది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఎవరు మిస్ చేసుకోవద్దు, ఒకసారి అప్లై చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడలేదు అనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకైనా ఉపయోగపడవచ్చు. నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్.
సో మనకి ఈ ఎగ్జామ్కి మనకి టోటల్గా ఆంధ్రాలోని తెలంగాణలోని కూడా కొన్ని సెంటర్స్ ఇచ్చారు. సో అక్కడ చూసుకుంటే మనకి గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, ఏలూరు, విశాఖపట్నం, విజయవాడ ఇలా ఆంధ్రాలో సెంటర్స్ ఇచ్చారు. అదే తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, ఒంగోలు, సిద్దిపేటలో కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అందరూ అప్లై చేసుకోండి. లోకల్లోనే మన దగ్గరలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి కాబట్టి అటెంప్ట్ చేయడంలో తప్పేమీ లేదు. సో నెక్స్ట్ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఈ రిక్రూట్మెంట్ అనేది ఎలా జరుగుతుంది, ఎగ్జామినేషన్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఎస్ఎస్సి వాళ్ళు స్టాఫ్ సెలక్షన్ బోర్డు వారు కండక్ట్ చేస్తారనమాట. టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు ఢిల్లీ పోలీస్ వారు. సో అందులో క్వాలిఫై అయితే సరిపోతుంది. నెక్స్ట్ టైపింగ్ టెస్ట్ అండ్ కంప్యూటర్ టెస్ట్ అని ఉంటుంది. సో ఇందులో 25 మార్క్స్ ఉంటాయి. సో అవి పాస్ అవ్వాలి. నెక్స్ట్ కంప్యూటర్ ఫార్మేటింగ్, దీంట్లో కూడా క్వాలిఫై అయితే సరిపోతుంది. సో ఎగ్జామినేషన్ అనేది టోటల్గా 90 మినిట్స్ అంటే 1.5 అవర్ కండక్ట్ చేస్తారు. 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఉంటాయి. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో ఎగ్జామ్ అనేది చాలా కేర్ఫుల్గా అటెండ్ చేయాలి. ఇంకా ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది హిందీ లేదా ఇంగ్లీష్లో ఉంటుంది. సో తెలుగులో అయితే ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. సో సిలబస్ విషయానికి వస్తే మనకి జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ ఉంటాయి 20 మార్క్స్కి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్ అనేవి టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ 25 మార్క్స్. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్ 25 మార్క్స్కి. ఇంకా కంప్యూటర్ ఫండమెంటల్ అంటే ఎక్సెల్, ఆఫీసు, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, వెబ్ బ్రౌజింగ్ లాంటి వాటిపైన 10 మార్క్స్కి టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. టోటల్గా 100 మార్క్స్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిన తర్వాత మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. సో ఇందులో క్వాలిఫై అవ్వాలన్నమాట. చూసుకుంటే మనకి 1600 మీటర్స్ రేస్ అనేది 7 మినిట్స్లో కంప్లీట్ చేయాలి మేల్ క్యాండిడేట్స్. లాంగ్ జంప్ 12.5 ఫీట్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఇంకా హై జంప్ 3.5 ఫీట్ అనేది ఇచ్చారనమాట. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 800 మీటర్స్ రేస్ అనేది 5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఇంకా లాంగ్ జంప్ 9 ఫీట్, హై జంప్ 3 ఫీట్ అనేది ఇచ్చారు. సో వన్స్ మనకి ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారనమాట. హైట్ అనేది మనకి 165 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అంటే 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అదే చెస్ట్ అనేది మనకి 78 సెంటీమీటర్స్, ఎక్స్పాండ్ చేసేటప్పుడు 82 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఒకవేళ రిలాక్సేషన్ అనేది 5 సెంటీమీటర్స్ ఇచ్చారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి. ఇంకా ఫీమేల్స్ విషయానికి వస్తే హైట్ 157, రిలాక్సేషన్ 5 సెంటీమీటర్స్. సో టోటల్గా మనకి సిబిటీ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ పాస్ అవ్వాలి. తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది కూడా పాస్ అవ్వాలి. అప్పుడే మీరు జాబ్లో సెలెక్షన్ అవుతారనమాట. టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో 25 మార్క్స్కి. బిలో 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే మాత్రం ఇంగ్లీష్లో డిస్క్వాలిఫై అవుతారు. అదే హిందీలో బిలో 25 వర్డ్స్ పర్ మినిట్ అయితే డిస్క్వాలిఫై చేస్తారనమాట. 30 వర్డ్స్కి అయితే 10 మార్క్స్, 31 to 35 అయితే 12 మార్క్స్, 40 వర్డ్స్ పర్ మినిట్ అయితే 15 మార్క్స్. సో ఈ విధంగా చూసుకుంటే మనకి అబవ్ 50 వర్డ్స్ పర్ మినిట్ అయితే మనకి 25 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీకు టైపింగ్ స్కిల్స్ ఎంత బాగా ఉంటే అన్ని మార్క్స్ అనేవి మీకు గెయిన్ చేయొచ్చు అనమాట. సో దీనివల్ల మీరు జాబ్ కొట్టే అవకాశం ఎక్కువ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ స్టాఫ్ సెలక్షన్ కమిటీ బోర్డుని రిలీజ్ అయిన హెడ్ కానిస్టేబుల్ జాబ్స్. పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ కావాలనుకునే వాళ్ళు కంపల్సరీగా అటెంప్ట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా, మీకు అప్లికేషన్ ప్రొసీజర్ వీడియో కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, నేను దానిపై కూడా వీడియో చేస్తాను. అంతేకాకుండా మీరు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కోసం వెతుకుతున్నారో దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ టైప్ ఆఫ్ జాబ్స్ గురించి నేను వీడియోస్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.